నమస్కారము. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారిచే వ్యాఖ్యానింపబడిన గీతామకరందమును భగవద్గీతా వ్యాఖ్యానమునకు స్వాగతము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఓ అర్జున, ఈ సమస్త ప్రపంచమును ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని ఎరుగుమ. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశమును ఎవ్వడునూ కలుగజేయజాలడు. వ్యాఖ్య: సమస్త చరాచర వస్తువులు హృదయస్థమగు ఆత్మచేతనే వ్యాపింపబడి ఉండుట చేత సర్వజీవులను ఆత్మరూపులుగా దలంచి వాని ఎడల ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండవలను. భగవంతుడగు ఆత్మ అతిశయ సమీపమున నుండుట చేత ఏ కాలమందును పాపం చేయరాదు. తన వాస్తవ రూపముగా ఆత్మనెవరును నశింపచేయజాలడు. కనుక సాధకుడు మహాధైర్యవంతుడై ఆనందముతో నిరంతరము అట్టి ఆత్మను గూర్చి మననము చేయుచు స్వాత్మ సంస్థితుడై మెలగవలెను. ఆత్మ ఎట్టిది? సమస్త ప్రపంచమును వ్యాపించి ఉన్నది, నాశరహితమైనది. దాని వినాశమును ఎవడూనూ చేయజాలడు. అంతవంత ఇమే దేహా నిత్యశోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుధ్యస్వ భారత. ఓ అర్జున, నిత్యుడును నాశరహితుడును అప్రమేయుడును అగు దేహి యొక్క ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడినవి. కావున దేహమును గూర్చి గాని ఆత్మను గూర్చి గాని శోకమును వదిలి నీవు యుద్ధము చేయుము. వ్యాఖ్య: అంతవంత ఇమే దేహాః. దేహములు అంతము కలవి. తాను దేహము కాదు, దేహి. శరీరము కాదు, శరీరి. దేహములు నశించును, కానీ దేహియగు ఆత్మ నశింపడు. ఆ నాశవంతములకు ఇట్టి దేహములనెన్నటికీ నమ్మరాదు. దానితో తదాత్మ్యము నొందరాదు. నిత్యుడైన ఆత్మనే నమ్ముకొని అతడే తానని భావించవలను. శరీరిణః అని చెప్పుట వలన ఆత్మ దూరమున లేడు, శరీరమునే వ్యాపించి ఉన్నాడని స్పష్టమవుచున్నది. కావున శరీర భావమును వీడి శరీర భావము కలిగి ఉండవలను. తస్మాద్యుధ్యస్వ. ఆత్మ నశింపడు కావునను నీవు దేహము కావు కనుకను ఇక దుఃఖము వీడి ధైర్యముతో నీ విద్యుక్త కర్మమును ఆచరింపము అని భావము. జ్ఞానముతో కూడి కర్మ ఆచరింపమని భగవానుడిచట అర్జునునకు హితబోధ చేయుచున్నాడు. దేహము యొక్క స్వభావమేమి? అది నాశవంతమైనది. దేహి యొక్క ఆత్మ ఎట్టివాడు? నిత్యుడు, నాశరహితుడు, అప్రమేయుడు. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడి ఆత్మను చంపువానినిగా ఎరుంగునో లేక ఎవడు చంపబడువానినిగా భావించునో వారిరువురును వాస్తవముగా ఎరిగినవారు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపుటలేదు, దేని చేతను చంపబడుటలేదు. కఠోపనిషత్తునందు దీనిని పోలిన శ్లోకమే ఇంకొకటి కలదు. హంతా చేన్మన్యతే హంతుం చేతశ్చేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఆత్మ చంపువాడు కాదు అని చెప్పుట వలన కర్తృత్వాదులు ఆత్మకు లేవని తెలియచున్నది. ఆత్మ చేయువాడు కాదు, చేయించువాడు కాదు. కర్తృత్వాదులు బుద్ధికే గాని బుద్ధికి సాక్షిగా ఆత్మకు కావు. ఆత్మకు కర్తృత్వం ఆపాదించువాడు వెర్రివాడే అని గీత నడుపుచున్నది. ఆత్మ చంపబడు వాడు కాదు అని చెప్పుటచే శాశ్వతుడని నిర్వికారుడని స్పష్టమగుచున్నది. కావున సాధకుడు తన ఆత్మస్వరూపుడనియు మరణరహితుడనియు మరణము దేహమునకే కాని ఆత్మకు కాదనియు తాను దేహసాక్షి అనియు నిత్య నిరంజనుడై వెలుగొందు వాడనియు భావన చేయుచుండవలను. ఆత్మ ఎట్టివాడు? అతడు చంపువాడు కాదు, చంపబడువాడు కాదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే.
ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుటలేదు, ఇదివరకు లేకుండి మరల కొత్తగా కలుగువాడు కాదు. ఈతడు జనన మరణములు లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఇతడు చంపబడుటలేదు. వ్యాఖ్య: ఈ శ్లోకమును పోలినది కఠోపనిషత్ నందు కలదు. గీత ఉపనిషత్ సారమనుటకు ఈ వాక్యములే నిదర్శనము. న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్. అజో నిత్యశాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శరీరము నశించినను ఆత్మ నశింపడని చెప్పినందువలన శరీరము కంటే వేరై ఆత్మ సాక్షిగానున్నాడని స్పష్టమవుతున్నది. కావున మనుజుడు నశించు శరీరముతో తదాత్మ్యమునందక నశింపని ఆత్మయే తానని నిరంతరము భావించుచుండవలను. దానిచే అపరిమిత ధైర్యము ఆనందము కలుగును, నిర్భయత్వము జనించును, మరణము భయము పటాపంచలైపోవును. ఆత్మ యొక్క స్వరూపమెట్టిది. అతడు పుట్టుక చావులు లేనివాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, స్థిరమైనవాడు, శాశ్వతుడు, పురాణ పురుషుడు, శరీరం నశించినను నశింపనివాడు. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ అర్జున, ఈ ఆత్మనెవడును జరామరణలు లేనివానిగను నాశరహితునిగను నిత్యునిగను ఎరుంగును. అట్టివాడు ఎట్లు ఒకరిని చంపించగలడు, తాను చంపగలడు. వ్యాఖ్య: ఆత్మ నిత్యుడు కావున ఎవరనూ చంపలేరు, చంపించలేరని భావం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి. చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములకు కొత్త బట్టలను ఎట్లు ధరించుచున్నాడో అట్లే దేహియగు ఆత్మయు హితలములైన పాత శరీరములను వదిలి ఇతరములకు కొత్త శరీరములను ధరించుచున్నాడు. వ్యాఖ్య: గీత యందు భగవానుడు కొన్ని చక్కటి ఉపమానముల ద్వారా బోధ చేయుచూ పోదురు. దృష్టాంతములచే సామాన్యునకు కూడా విషయములెస్తగా బోధపడును. ఇచ్చోట ఇట్టి ఉపమానమే ఒకటి ఉపయోగింపబడినది. చాకలివానికి మురికి బట్టలు వేయునప్పుడు ఎవరునూ దుఃఖించుటలేదు. చెట్ల ఆకులు శిశిర ఋతువునందు రాలిపోవునెవ్వరునూ ఆవేదన పొందుటలేదు. ఏలైనా కొత్త కొత్తవి తిరిగి వచ్చుచుండును అన్న ధైర్యము కలదు. మరణమును అంతియే అని భగవానుడిచ్చట తెలుపుచున్నాడు. శిథిల దేహ పరిత్యాగమే మరణము. జీవుడు తన జీర్ణ దేహమును వదిలి నూతన శరీరమును గ్రహింపబోవుచున్నాడు కనుక మరణమనున్నది దుఃఖింపవలసిన విషయము కాదని శ్రీకృష్ణమూర్తి సెలవిచుచున్నారు. అయితే జ్ఞానము సంపాదించి కర్మక్షేమ నడుచుకొని మరల జన్మ కాని మరణము కాని లేకుండా చేసుకొనుటయే సర్వోత్తమమని భగవానుడు మున్ముందు తెలుపుదురు. శరీరాని అని బహువచనము ప్రయోగింపబడుట చేత జీవుడు అనేక జన్మలు ఎత్తవలసి ఉండునని స్పష్టమవుచున్నది. జీర్ణాని అని పదమునకు శిథిలములైన ప్రారబ్ధము కల దేహము అని అర్థము చెప్పవలసి ఉండును. ఏలైనా వార్ధక్యమందే అందరూ మరణించటలేదు, యవ్వన బాల్యములందు కూడా మరణించుచున్నారు. అప్పుడు వారి దేహములు నవీనములుగా నుండునే కానీ శిథిలములుగా నుండవు. దేహి అని చెప్పుట వలన మరణము దేహమునకే కానీ దేహి యొక్క ఆత్మకు కాదని స్పష్టపడుచున్నది. ఉపాధులు మారుచున్నను వానికి సాక్ష్యగు ఆత్మ కొంచెమైనను మారక నిశ్చలముగానున్నది. అది ఏ జీవుని వాస్తవ రూపము కానీ దేహము కాదు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములెవ్వియును దింపచాలవు, అగ్ని దహింపచాలదు, నీరు తడుపచాలదు, గాలి ఎండింపచాలదు. వ్యాఖ్య: జీవునకు శరీరము, మనస్సు, ఆత్మ అను మూడు కలవు. వీనిలో ఒకదానికంటే మరి ఒకటి అతి సూక్ష్మముగా నుండును. స్థూల పంచభూతములు స్థూలమగు శరీరమునే బాధింపగలవు గాని సూక్ష్మమగు మనస్సును కాదు. అట్టిచో అతి సూక్ష్మమగు ఆత్మనెట్లు అయ్యవి బాధింపగలవు? పరమార్థ దృష్టి యందు చూచినచో స్థూల సూక్ష్మదేహములు రెండును ఆత్మయందు రజ్జు సర్పము వలె కల్పించబడినవే అగును. కల్పిత వస్తువు లేక ఆరోపిత వస్తువు అధిష్టానముకొంతైనను బాధింపచాలదు. మృగతృష్ణా జలము ఊశ్చర క్షేత్రమును తడుపచాలదు కదా. ఆత్మ యొక్క ఇట్టి స్వభావమును మననము చేయుచుండినచో జీవునకు అపరిమిత ధైర్యము చేకూరగలదు.